గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే మన బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుండి ఇప్పటివరకు తెలంగాణలో స్టార్ట్ అయ్యాయి. మన ఆంధ్రాలో కూడా 2024 జూన్ వరకు రన్ అయింది. ఆ తర్వాత ఇక్కడ ఏపీ నుండి క్లోజ్ చేశారు. ప్రస్తుతానికి యూజీ కోర్సులకి పర్మిషన్ వచ్చింది మన ఏపీ నుండి ఏలూరు నుండి రన్ అవుతుంది. ఇది మొత్తం 6 కోర్సులకి అయితే మనకు పర్మిషన్ వచ్చిందండి. 6 కోర్సులు ఏంటంటే బీఏలో 2 కాంబినేషన్స్, అలాగే బీఎస్సీలో 2 కాంబినేషన్స్, బీకామ్ లైబ్రరీకి సంబంధించిన ఒక కోర్సు వచ్చిందండి. బీఏలో పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 3 ఇయర్స్, బీఏ హిస్టరీ, ఎకానమీ, పొలిటికల్ సైన్స్ 3 ఇయర్స్, అలాగే బీఎస్సీ ఎంపీసీ, అలాగే బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్తో 3 ఇయర్స్కి కోర్సు. ఇంకోటి బీకామ్ కంప్యూటర్స్ అండి, ఇది కూడా 3 ఇయర్స్ కోర్సు. ఇంకోటి లైబ్రరీకి సంబంధించి 1 ఇయర్ కోర్సు, ఇది కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు యూనివర్సిటీలో. ఇంకా ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఏ కోర్స్కైనా 3300 ఫర్ 1 ఇయర్. ఈ 3300తో పాటుగా ఎవరైతే సైన్స్ సబ్జెక్ట్ తీసుకుంటున్నారో వాళ్ళ ల్యాబొరేటరీ ఫీ కింద 1600 ఈచ్ సబ్జెక్ట్కి కట్టాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకుంటున్నారో వాళ్ళు 800 రూపీస్ ప్రాక్టికల్ ఫీ కట్టాల్సి ఉంటుంది. ఇంకా కంప్యూటర్స్ అప్లికేషన్ సంబంధించి సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు 4000 రూపీస్ ప్రాక్టికల్ ఫీ కింద కట్టాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే ల్యాబ్ ఫీ పే చేసిన తర్వాత ల్యాబ్కి అటెండ్ కాకుండా ఉంటారో వాళ్ళు మళ్ళీ క్లాస్ వెళ్ళడానికి మరలా ఫీ కట్టవలసి ఉంటుంది. అది కాకుండా సెకండ్ ఇయర్కి 3000, థర్డ్ ఇయర్కి 3000, అలాగే లైబ్రరీ సైన్స్కి సంబంధించి అయితే 5300 ఫీగా ఉంది. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి విషయానికి వస్తే బీఏ బీకామ్ ప్రోగ్రామ్స్కి ఇంటర్ లేదా దానికి సమానంగా ఉన్న కోర్స్ ఏదైనా ఎలిజిబుల్. అలా కాకుండా NIOS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నుండి సర్టిఫికేట్ ఉన్న 10+2 మీరు ఎలిజిబుల్. ఇంకా దీనికి 2 ఇయర్స్ ITI కోర్స్ కానీ, APOS కానీ, పాలిటెక్నిక్ డిప్లొమా కానీ, 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ లేదా వెటర్నరీ లేదా అగ్రికల్చర్ డిప్లొమా ఉన్నా సరే మీరు ఎలిజిబుల్. అలాగే మీరు బీఎస్సీ కెమిస్ట్రీ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ చేయాలనుకుంటే మీరు ఇంటర్తో పాటు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఖచ్చితంగా ఉండాలి. అదే పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్స్ అయితే మీరు ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టు మార్క్స్ ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. అలా కాకుండా వొకేషనల్ స్టూడెంట్స్ అయితే మీరు మ్యాథమెటిక్స్లో బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా లైబ్రరీ సైన్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేట్స్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 50% అగ్రిగేట్ మార్క్స్. అలాగే SC, ST, BC, PH క్యాండిడేట్స్కి 5% మార్క్స్ రిలాక్సేషన్ ఉంది. ఇంకా ఇది కాకుండా మీరు ఏదన్నా రికగ్నైజ్డ్ లైబ్రరీలో ఒక 1 ఇయర్ రెగ్యులర్ సర్వీస్ చేసి ఉండాలండి. దాంట్లోనూ రికార్డ్ అసిస్టెంట్ ఆర్ అబవ్ అంతకన్నా ఎక్కువ కేటగిరీలో ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి. ఇంకా అది కాకుండా ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి డిప్లొమా ఉండాలి లైబ్రరీ సైన్స్లో. ఇక్కడ కొన్ని రికగ్నైజ్డ్ లైబ్రరీస్ ఇచ్చారు. అకాడమిక్ లైబ్రరీస్, డిగ్రీ కాలేజెస్ కానీ, యూనివర్సిటీ కానీ, ఇంకా హై స్కూల్స్లో కానీ అకాడమిక్ లైబ్రరీస్. అవి కాకుండా స్పెషల్ లైబ్రరీస్, ఇంకా పబ్లిక్ లైబ్రరీస్, ఇంకా స్కూల్ లైబ్రరీస్, ఇంకా ప్రైవేట్ లైబ్రరీస్, వీటిలో ఏటి నుండి అయినా ఉండవచ్చు. ఇంకా తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో క్లియర్గా ఇచ్చారు. ఈ అప్లై చేయడానికి ముందే అపార్ ఐడి లేదా ABC ఐడి అంటారు దాన్ని, అదేను DEB ఐడి, ఈ 2 క్రియేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. వాటితో పాటు మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ప్రూఫ్, అదే ఇంటర్మీడియట్ కానీ, పాలిటెక్నిక్ కానీ, ITI కానీ, ఏదో లేకపోతే బ్రిడ్జ్ కోర్స్ నాన్ మ్యాథ్స్లో కానీ ఈ ప్రూఫ్ ఉండాలి మీ దగ్గర. అలాగే PH సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, మీకు ఆ కేటగిరీలోకి వస్తే ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. ఇందాక SC, ST, BC, PH వాళ్ళకి 5% మార్క్స్ రిలాక్సేషన్ అనుకున్నాం కదా, దానికి సంబంధించి మీరు PH కేటగిరీకి వస్తే PH సర్టిఫికేట్, లేదా మీరు SC, ST, BC అయితే మీ దగ్గర ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. వాటితో పాటు మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ డిజిటల్ సిగ్నేచర్, ఈ 2 కూడా మీ దగ్గర ఉంచుకోవాలి. ఇంకా ఆధార్ కార్డ్ కాపీ కూడా మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్గా ముందే మీరు ABC పోర్టల్లోకి వెళ్ళి అపార్ ఐడి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
దాని తర్వాతే ఏమైనా మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి లెర్నింగ్ సపోర్ట్ సెంటర్స్, రీజనల్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ డిస్ట్రిక్ట్లో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా అసలైన విషయం ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 15th. సెప్టెంబర్ 15తో లాస్ట్ డేట్ గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.